మంచు మనోజ్ ఇంకా భూమా మౌనిక రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరబోతున్నటువంటి స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. ఆల్రెడీ నేను పోస్ట్ కూడా చేసి, అయితే నిన్న వాళ్ళు ఆళ్ళగడ్డ వెళ్లారు. శోభా నాగిరెడ్డికి సంబంధించినటువంటి ఏదో దినం కార్యక్రమం లాంటిది ఉంది, అక్కడికి వెళ్లారు, అది కంప్లీట్ చేసుకున్నారు, వచ్చారు. అంటే ఇంకా అక్కడే ఉన్నారు. బట్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఈ వీడియో చేసేంత వరకు కూడా నాకు ఇది 17th మార్నింగ్ చేస్తున్న ఈ వీడియో, సో ఎక్కడ కూడా ఎటువంటి అప్డేట్ లేదు. కానీ వెళ్తారనేటువంటి, జనసేనలోకి వెళ్తారనేటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం మన దగ్గర ఉంది. అయితే జనసేన అనేది ఎందుకు వీళ్ళకి చాయిస్ అయింది, అసలు పొలిటికల్ గా ఎందుకు ఎంట్రీ ఇద్దాం? గతంలో కూడా మీకు 2019 ఆ టైం 24 ఎలక్షన్ కి ముందు కూడా మీకు ఈ కైండ్ ఆఫ్ వార్తలు బాగా వచ్చాయి. 23 ఆ టైంలో వచ్చాయి. ఏమనంటే జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ రమ్మని అడుగుతున్నారు భూమా మౌనిక రెడ్డిని అని. ఎందుకంటే భూమా ఫ్యామిలీకి నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు ఈ ప్రాంతాల్లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో భూమా మౌనిక రెడ్డి కూడా ఎంట్రీ ఇస్తే వేరే ప్లేస్ లో ఎక్కడన్నా టికెట్ ఇచ్చి నంద్యాలలో ఒక స్ట్రాంగ్ లీడర్ గా ఆవిడ్ని నిలబెట్టి, శిల్ప రవిచందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఎవరైతే అల్లు అర్జున్ కలిసి కాంట్రవర్సీ ఉందో అతనికి అగెనిస్ట్ గా నిలబెట్టాలి మౌనిక రెడ్డి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం కానీ జనసేన గానీ ఉన్నట్టు వచ్చింది. బట్ ఆవిడ అప్పుడు ప్రెగ్నెంట్, అందువల్ల కంప్లీట్ గా అవాయిడ్ చేశారు ఆ థింగ్ ని. అయితే ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో జనసేనలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? అండ్ వీళ్ళకి పొలిటికల్ గా కారణం ఏంటి? ముఖ్యంగా మంచు విష్ణుతో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆస్తుల పోరాటం సంబంధించి కావచ్చు, వ్యక్తిగత సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను చేస్తున్న ఒక పోరాటాన్ని మనోజ్ చెప్తున్నాడు, దాని గురించి కావచ్చు, వీళ్ళు రాజకీయంగా ఒక బ్యాక్ ఎండ్ ఉండాలి. హైదరాబాద్ కు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కానీ కాస్తంత సపోర్ట్ అనేది ఆన్ అండ్ ఆఫ్ మనకు వస్తుంది, వెళ్తుంది. కానీ మంచు విష్ణుకి ఎక్కువగా పొలిటికల్ సపోర్ట్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ నుంచి వస్తుంది అనేటువంటి ఫీలింగ్ లో మంచు మనోజ్ ఉన్నాడు. పోలీసులను కూడా కాస్తంత కథ నడిపించే విధంగా విష్ణు మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ లో మనోజ్ ఉన్నాడు. సో మనం కూడా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఉండాలి. అంటే పరోక్షంగా ఉంటున్నారు ఎవరు, అఖిలప్రియ, బట్ అది కూడా ఆంధ్రప్రదేశ్ లో. అట్లా కాకుండా హైదరాబాద్ సైడ్, తెలంగాణ సైడ్ ఉండాలి, జనసేన లాంటి పార్టీలో ఉండాలనే ఉద్దేశం. అయితే టీడీపీ అనేది అసలు వాళ్ళు ఆప్షన్స్ లోకి తీసుకోవట్లేదు భూమా మౌనిక, ఎస్పెషల్లీ ఈ ప్లాన్ అంతా కూడా భూమా మౌనిక రెడ్డిది. భూమా మౌనిక రెడ్డి ప్లాన్ లో టీడీపీని ఆవిడ కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీలోకి వెళితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వలేరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అఖిలప్రియకి ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో వెళ్తే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఎమ్మెల్యే టికెట్ నంద్యాల నుంచి. సో ఇస్తే కనుక ఎమ్మెల్యే టికెట్ ఆల్రెడీ అఖిలప్రియకి మళ్ళీ ఇస్తారు, డెఫినెట్ ఇస్తారు. మంత్రి పదవి లేదు కాబట్టి మళ్ళీ ఈసారి ఇది ఇవ్వకపోతే ఎమ్మెల్యే టికెట్ కుదరదు, ఖచ్చితంగా ఇస్తారు, గెలిచే సీట్ లో ఫీల్ అవుతారు కాబట్టి. సో టీడీపీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నంద్యాల నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు టీడీపీ తరఫున. సో ఒకే కుటుంబంలో ఇద్దరికి సొంత అక్క చెల్లెలకి టికెట్లు ఇవ్వడం అనేది కుదరదు. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అంటే కొంతమందికి ఉంటుంది ఎక్సెప్షన్, లోకేష్ కి ఉంది, చంద్రబాబుకి ఉంది కదా. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడుకి ఉంది, రామ్మోహన్ రెడ్డికి ఉంది, ఎంపీ ఎమ్మెల్యే. సో కొంతమందికి ఎక్సెప్షన్ పక్కన పెట్టేస్తే కొత్త వాళ్ళకి అసలు అట్లా ఇవ్వరు. అదొక రీజన్ చూపించి పక్కన పెట్టేస్తారు ఒకటి. అండ్ ఇంకొక తలనొప్పి ఏంటంటే టీడీపీ జాయిన్ అయితే మంచు మనోజ్ కంటే కూడా, చంద్రబాబు నాయుడుతో, భూమా మౌనిక రెడ్డి కంటే కూడా, అఖిలప్రియ కంటే కూడా మోహన్ బాబు అత్యంత సన్నిహితుడు. ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు, గతంలో జగన్ వెంట నడిచి ఉండొచ్చు, కానీ అత్యంత సన్నిహితుడు అంటే మోహన్ బాబు చంద్రబాబుకి. రేపొద్దున ఇట్లాంటి టికెట్లు రావడం, ఎమ్మెల్యే టికెట్ రావడం అనేది కూడా ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఆపేయగలడు. ఈ ఒక్కసారికి పెద్ద మనిషి తరహాలో డీల్ చేసేటువంటి చంద్రబాబు ఒక్కసారికి ఊరుకోనన్నా తన నాన్నగారు అడుగుతున్నారు కదా అనేసి సర్ది చెప్పేయచ్చు. అక్కడ కూడా సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది మనోజ్, ఇంకేమంటాడు? సో ఇదొక రెండు రీజన్స్, స్ట్రాంగ్ రీజన్స్ టీడీపీలోకి వెళ్ళకపోవడానికి. అండ్ వైసీపీలోకి వెళ్ళేటువంటి ఛాన్సే లేదు. ఎందుకంటే వెరోనికా రెడ్డి స్ట్రైట్ అవే, మంచు విష్ణు భార్య వెరోనికా రెడ్డి స్ట్రైట్ అవే భారతికి, జగన్ కి చుట్టం అవుతారు. జగన్ యాక్చువల్లీ బాగా అవుతాడు, విష్ణుకి చాలా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీకి అప్పటి నుంచి క్లోజ్, ఇప్పుడు కూడా క్లోజ్నెస్ అనేది కంటిన్యూ అవుతూనే వస్తుంది. సో ఇక అవకాశమే లేదు, వైసీపీలోకి వెళ్ళడం అనేది ఛాన్సే లేదు. టికెట్ సంగతి దేవుండదు. సో అది కూడా అవకాశం లేదు. ఇంకో ఉన్నటువంటి ఓన్లీ ఆప్షన్ అంటే జనసేన పార్టీలోకి వెళ్ళడం వల్ల రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. కూటమిలో భాగంగా నంద్యాల టికెట్ ఈసారి జనసేనకి ఇచ్చుకుని జనసేన నుంచి భూమా మౌనిక రెడ్డికి ఇవ్వచ్చు ఒకవేళ కుదిరితే. ఈ కైండ్ ఆఫ్ లాజిక్, ఈ కైండ్ ఆఫ్ సమీకరణాలు, ఈక్వేషన్స్ కనుక కుదిరితే అట్లా ఇవ్వచ్చు. లేదు దాంతో పాటుగా ఇదొక బెనిఫిట్ జనసేనకి. ఇంకొకటి ఏంటంటే మెగా క్యాంప్ కి ఖచ్చితంగా మంచు మనోజ్ దగ్గర అవ్వగలుగుతాడు. తద్వారా సినిమాల పరంగా చాలా బిగ్ బెనిఫిట్ అవుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మంచు మనోజ్ ని ప్రొడ్యూసర్స్ గా, అంటే ఒక హీరోగా పెట్టి ప్రొడక్షన్ హౌసెస్ ఎవరు కూడా ముందుకు రాకుండా మంచు మోహన్ బాబే విష్ణువే వెనకుండి కట్టడి చేశారు అని. గతంలో కూడా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి విష్ణు ఇప్పుడు కూడా ఉన్నట్టున్నాడు, లేదో మరి. సో ఇతను తమ్ముడిని తొక్కేయడం కోసం వీళ్ళిద్దరు ఇట్లా చేశారనేటువంటి ఎలిగేషన్స్, ఆరోపణలు అయితే ఖచ్చితంగా మంచు విష్ణు మీద, మంచు మోహన్ బాబు మీద ఉన్నాయి. సో అది చేసి చేయాలంటే, దాన్ని క్లోజ్ చేయగలగాలంటే, ఇటు మెగా ఫ్యామిలీకి దగ్గర అవ్వాలంటే జనసేన అనేది ఒక బిగ్గెస్ట్ ఆప్షన్ గా, సినిమాలో తను కంటిన్యూ అవ్వాలి అంటే ఒక బిగ్ క్యారెక్టర్స్ వేసినా, లేకపోతే విలన్ గా చేసినా, లేకపోతే మళ్ళీ హీరోగా కొన్ని మంచి మల్టీ స్టార్స్ లాంటివి చేసిన, ఇప్పుడు కూడా ఇది వస్తుంది. సో ఇట్లాంటివి కూడా ఇంకొక మీద ఆగిపోకుండా అహం బ్రహ్మాస్త్రం అనేటువంటి మూవీని ఎత్తున పెట్టుకున్నాడు. బట్ ఆ మూవీని విష్ణు అండ్ మోహన్ బాబు యొక్క ఒత్తిడి వల్ల ప్రొడ్యూసర్స్ వెనక్కి తగ్గిపోయారు. ఆ మూవీ మధ్యలో ఆపేశారు, ఓన్ ప్రొడక్షన్ అయినా కూడా ఫైనాన్సర్స్ ఆపేశారు అనేటువంటి అలిగేషన్స్ కూడా ఉన్నాయి అప్పట్లో. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకూడదంటే మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలంటే జనసేన, నాగబాబు వీళ్ళకి ఈ కైండ్ ఆఫ్ థింగ్ తో దగ్గరగా ఉంటారు. రేపు టికెట్ వచ్చినా రాకపోయినా భార్యకి పొలిటికల్ గా ఒక స్టాండ్ తీసుకున్నాము అంటే రేపు పొద్దున మూవీలో కూడా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మనోజ్ ఉన్నాడు. అందువల్ల అంటే నిన్న మీడియాతో మాట్లాడుతూ నో కామెంట్స్ అన్నాడు, కానీ త్వరలో
ఈ అవకాశం ఉందనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. ఈ వీడియోకి ఒక 300 లైక్స్ అడుగుతున్నాను, దయచేసి ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీకు ఏమనిపించింది ఈ సినారియో? వస్తే బెటరా, మంచు మనోజ్ రాకపోతే బెటరా? మంచు మనోజ్ సన్నిహితులు నాకు బాగా తెలుసు, వాళ్ళ వద్దకు ఈ వీడియో పంపిస్తా. సో క్లియర్ కట్ గా మనోజ్ యొక్క పొలిటికల్ స్టాండ్ ఎట్లా ఉండాలి, లైఫ్ స్టాండ్ ఎట్లా ఉండాలి, ఏంటి మీకు ఏమనిపించింది? ఈ జనరేటర్ లో షుగర్ పోయడం గురించి కూడా మీరు మీ అభిప్రాయం కామెంట్ చేయొచ్చు.